హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలను రైతులకు వచ్చే వారం నుంచి డిపాజిట్ చేయాలని చూస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు రైతులకు ఒకేసారి 2 పథకాల డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ కానున్నాయి. అటు కేంద్రం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ నిధులతో పాటు ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ నిధులకు కూడా ఒకేసారి రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం చేస్తామని ఎన్నిక హామీ అమల్లో భాగంగా ఈ ఏడాదిలో 3 సార్లు పీఎం కిసాన్ తో పాటుగా నిధుల విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడత నిధుల జమకు ముందే అర్హుల జాబితా పైన తుది కరసత్తు చేస్తోంది. పీఎం కిసాన్ నిధులు వచ్చే వారం విడుదల చేయనుండడంతో వాటితో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏటా అర్హులైన రైతులకు 3 సార్లు 2,000 చొప్పున అయితే ఇస్తూ ఉంది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పీఎం కిసాన్ తో పాటుగా 3 విడతలుగా 14,000 రైతుల ఖాతాలో జమ చేయనుంది. తొలుత ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తే వాటితో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే కేంద్రం వచ్చే వారం ఈ పథకం అమలు దిశగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఆ సమయంలోనే ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయనుంది. కాగా ఈ పథకం కోసం అర్హుల జాబితాను ఏపీ వ్యవసాయ శాఖ ఇప్పటికే దాదాపు ఖరారు చేసింది. అన్నదాత సుఖీభవ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి 45,64,005 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలిసింది. వారిలో 44,30,149 మంది రైతులు ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి కాగా 1,20,148 మందికి సంబంధించి ఈ కేవైసీ పెండింగ్ లో ఉంది. చివరిసారిగా 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో సొమ్ము జమ చేసింది. దీంతో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మంది తగ్గినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చెక్లు ఎదురడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన భూ సమగ్ర సర్వే సందర్భంగా అనేక భూ సమస్యలు తలెత్తాయి. అవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండడంతో అన్నదాత సుఖీభవకు దరఖాస్తు చేసేందుకు ఆటంకంగా మారింది. అయితే మొత్తం వచ్చే నెల పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు ఒకేసారి రైతుల ఖాతాలో అయితే జమ కానున్నాయి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు అందరూ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.